కర్ణుడు యుద్ధభూమిలో చావు అంచున ఉన్నప్పుడు కృష్ణుణ్ణి ఇలా అడుగుతాడు. పసి వయసులోనే తల్లి వదిలేసింది. ఎవరికి పుట్టానో తెలియదు. ఒకరికి సహాయం చేయబోయి రథం మట్టిలో ఇరుక్కుపోయేలా శాపం పెట్టుకున్నా. గురువు మీద ఉన్న భక్తితో ఒక కీడు పురుగు రక్తం వచ్చేలా కరిచినా లేవకుండా ఉన్నందుకు దానికి ప్రతిఫలంగా పరశురాముడు అప్పటి వరకు నేర్చుకున్న విద్య నీతో సమానుడైన వీరుడు ముందు చివరి క్షణంలో మర్చిపోతావు అని శపించాడు. బ్రాహ్మణ రూపంలో ఇంద్రుడిని నా దగ్గరికి పంపి నా కవచకుండలాలు అడిగేలా చేసింది నీవు. మరణం ఎదురుగా ఉన్న క్షణంలో కూడా నా పుణ్యాన్ని దానంగా తీసుకున్నావు. ఇంతకీ నేను చేసిన తప్పేంటి కృష్ణ అని కర్ణుడు కృష్ణుణ్ణి అడిగాడు. అప్పుడు కృష్ణుడు, చూడు కర్ణ, నేను కారాగారంలో పుట్టాను. పుట్టిన క్షణమే తల్లిదండ్రుల నుంచి దూరమయ్యాను. నా సొంత మేనమామే నన్ను చంపడానికి రాక్షసులను పంపించాడు. విధి నన్ను ప్రాణంగా ప్రేమించిన రాధను కూడా వదిలేయాల్సొచ్చింది. కురుక్షేత్ర యుద్ధం వల్ల నా వంశం నాశనమయ్యే శాపం రాబోతుంది అని తెలుసు. అయినా సరే ధర్మం కోసం యుద్ధాన్ని నడిపిస్తున్నాను. కష్టాలు అందరికీ వస్తాయి కర్ణ, కానీ మనం ఎటు నిలబడ్డామా అన్నదే మన కర్మ. వీరుడివైన నీవు అధర్మం వైపు నిలబడ్డావు. అందుకే నీ జీవితం ముగుస్తోంది కర్ణ అని కృష్ణుడు వివరిస్తాడు.